నా పెళ్లి వీడియో కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, సరేనా? హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అశ్వి సాగర్ బ్లాగ్. చిన్న పని ఉన్నది అని అయితే బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళి బండి చూసేసరికి బండిలో పెట్రోల్ లేదు. పెట్రోల్ బంక్ వచ్చేసరికి ఫుల్ మంది ఉన్నారు. ఏంటో ఈ కష్టాలు, పెట్రోల్ కష్టాలు, గ్యాస్ కష్టాలు ఇంకా అయిపోతలేవు ఏంట్రా బాబు అనుకున్నా. ఏ ముహూర్తాన బయటికి వెళ్ళినాం కానీ బయటికి వెళ్ళిన పని అయితే అసలే కాలేదు. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మా చిన్నారి అయితే కాల్ చేసింది, వీడియో కాల్ చేసి మాట్లాడింది కాసేపు. ఆమెను చూడక చాలా రోజులు అవుతుంది. అంతా చిన్నపిల్ల కదా, ఫ్లయింగ్కి సీయో అని అంటే మంచిగా ఇస్తుంది చూడండి. చిన్నగా సన్నగా మాట్లాడితే ఆ వాయిస్ కూడా సన్నగా వస్తుంది. ఆమెతో మాట్లాడినంతసేపు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అట్లా బోర్ కొడుతుంది అనేసి బయటకైతే వెళ్ళినా. బయటకు వెళ్ళేసరికి చిన్నపిల్లలందరూ ఆడుకుంటున్నారు. వాళ్ళని చూసేసరికి నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి ఒకటేసారి. ఏముంది, చిన్నపిల్లల్ని చూసి ఎంజాయ్ చేయడం మాత్రమే, మళ్ళీ మన చిన్నపిల్లలం అయితే కాదు కదా. నన్ను రమ్మంటున్నారు, అక్కరా వీరి వీరి గుమ్మడి పండు ఆడుకుందాం ప్లీజ్ రావా అని అడుగుతున్నారు. నా పెళ్లి వీడియో కూడా కావాలి అనుకున్న వాళ్ళు లైక్ కొట్టి కామెంట్ పెట్టండి, సరేనా? అసలు అమ్మాయికి మ్యారేజ్ అనేది ఒక ఎమోషన్ కదా. ఆ పెళ్లి వీడియో పెట్టుకొని చూస్తుంటే నా కళ్ళలో నుండి ఫుల్ నీళ్ళు వస్తున్నాయి. అసలు ఎందుకేమో నాకు కూడా అర్థమైతే లేదు. అట్లా మధ్యాహ్నం టైంలో బోర్ కొడుతుంది అనేసి నా మ్యారేజ్ వీడియో పెట్టుకొని చూస్తున్నా. మా అన్న వదిన ఎలా ఉన్నారు కామెంట్. వీడియో మొత్తం చూస్తున్నారు, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.